ఒక యవ్వన స్త్రీ వివాహము కోసం ఎంత ఎదురు చూసిద్దో మనకు తెలుసు, అవునా? ఒక 18, 19 ఏళ్ళు రాగానే అప్పటి నుంచి వివాహం కోసం కలలు కంటూ ఉంటారు. నాకు ఇలాంటి వాడు రావాలి, అలాంటి వాడు రావాలి, నన్ను ఎంత బాగా చూసుకోవాలి, పాత సినిమాల్లో అయితే రెక్కల గుర్రం మీద రావాలి, నన్ను తీసుకొని వెళ్ళాలి, ఏమండి విన్నాం కదా. ఇట్లాగా యవ్వనస్తురాలు ఎన్ని కలలు కంటారండి వివాహ జీవితం కోసం, రాబోయే భర్త కోసం ఎన్ని కలలు గంట, ఎన్ని ఆశలుతో ఉంటారు, అవునా? అలానే మరియ కూడా కని ఉండొచ్చు కలలు. అప్పటి వరకు ఆమె కన్న కలలన్నిటినీ త్యాగం చేయడానికి సిద్ధపడింది. దేనికోసం అంటే దేవుడు తనని వాడుకోవటం కోసం, తన వివాహాన్ని అవసరమైతే త్యాగం చేయడానికి సిద్ధపడింది. అంటే వివాహం ఇప్పుడు చేసుకోవడం తప్ప అంటే తప్పు కాదు, వివాహం చేసుకోవాలి. అయితే ఆ పరిస్థితుల్లో మరి అవసరమైతే నాకు వివాహం అవసరం లేదు అనని దానిని సైతం వదులుకోవటానికి సిద్ధపడింది. అప్పటికే మరియా యోసేపుకు ప్రదానం చేయబడింది. ఈ విషయం తెలిసిన తర్వాత, మరియ ప్రెగ్నెంటు అని చెప్పి తెలిసిన తర్వాత యోసేపు పెళ్లి చేసుకుంటాడండి? ఇంకెవరైనా సరే పెళ్లి కాకముందే అమ్మాయి ప్రెగ్నెంట్ అంటే ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. తను ఇంకెంతన్నా మొత్తుకొనివ్వండి, నేను పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాను, నేను ఏ పాపం చేయలేదు, దయచేసి నన్ను పెళ్లి చేసుకొని ఎంత మొత్తుకున్న వివాహం చేసుకుంటారా? అసలు అది లాజికల్గా ఎవరైనా నమ్ముతారా? ఏ వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రెగ్నెంట్ అయ్యామితే ఎవరైనా వింటారా? లాజిక్గా అది కరెక్టేనా? కాదు కదా. తను ఎంత చెప్పినా నమ్మరు. అప్పటి వరకు చక్కగా ప్రధానమైంది, ఎన్నో ఆశలు పెళ్లి మీద పెట్టుకున్న మరియా యోసేపు తనను వివాహం చేసుకోవడని తెలుసు. వాస్తవానికి యోసేపు అసలు వివాహం చేసుకోకూడదనే అనుకున్నాడు. దూత వచ్చి యోసేపుతో మాట్లాడకపోయి ఉంటే మరియను వివాహం చేసుకునేవాడు కాదు, అవునా? దూత వచ్చి యోసేపుతో, యోసేపు నువ్వు మరియను పెండ్లాడడానికి వెనకాడొద్దు, తను ఎట్లాంటి తప్పు చేయలేదు అని చెప్పి యోసేపుతో చెప్పకపోతే యోసేపు వివాహం చేసుకునేవాడు కాదు మరియని. అయితే మరియకు తెలియదు కదా యోసేపు వచ్చి దూతతో మాట్లాడతాడు అని చెప్పి. తెలుసా? తెలీదు. తెలియక తను సిద్ధపడింది. వివాహం జరగకపోయినా సరే నాకు పర్వాలేదు, కానీ నా దేవుని చిత్తం నాలో జరగాలి అని చెప్పి వివాహం అవసరమైతే వివాహాన్ని త్యాగం చేయడానికి కూడా మరియ సిద్ధపడింది. కానీ ఈ రోజుల్లో చాలామంది అప్పటి వరకు చక్కటి భక్తిలో ఉండి, చక్కటి ఆత్మీయతలో ఉండి, వివాహ సమయం వచ్చేసరికి అన్యులకు లొంగిపోతున్నారండి. కొన్ని సంవత్సరాలు మేము ఎదురు చూసాము, కొన్ని సంవత్సరాల నుంచి మేము వివాహం కోసం ఎదురు చూస్తున్నాము, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు మాకు ఎవరు దొరకట్లేదు అని చెప్పి అన్యులకు లోబడిపోయి అన్యులని వివాహం చేసుకొని భక్తి జీవితంలో నుంచి తొలగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే వివాహం ఒకటి, ఈ విషయంలో ఒకటైతే ఇంకొంతమంది దేనికో తెలుసా, బాప్తిస్మం తీసుకుంటే పెళ్ళి కాదని భయపడే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఎందుకంటే వేరే వేరే వర్గాల నుంచి వస్తారు. క్రైస్తవ వర్గం నుంచి వచ్చిన వాళ్ళు అయితే బాప్తిసం తీసుకుంటే పెద్ద ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే వాళ్ళ వర్గంలో చక్కగా అందరు క్రైస్తవులు ఉంటారు, చక్కగా వివాహం చేసుకుంటారు. ఇతర వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు బాప్తిస్మం తీసుకోవడానికి భయపడతారు. ఇక్కడ అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, విను చెల్లి, బాప్తిస్మం తీసుకుంటే ఇంట్లో వాళ్ళు అంటారు, అయ్యో చర్చికి వెళ్తున్నావు, ఓకే వెళ్ళు, మేము నిన్ను ఆటంకపరచం. బాప్తిస్మం తీసుకుంటే మనోళ్ళు ఎట్లా పెళ్లి చేసుకుంటారమ్మా నిన్ను, ఇంక నీకు పెళ్ళి కాదమ్మా, అదొక్కటి ఆప, అంతకాతే పెళ్ళి అయిన తర్వాత తీసుకుంది. కానీ ఏమండి, నీ పెళ్ళి అయ్యేదాకా నువ్వు బతుకుంటావని గ్యారంటీ ఉందా? అంటే చచ్చిపోతావని కాదులే, కానీ అసలు గ్యారంటీ ఉందా మనకి? 10 నిమిషాల తర్వాత మనం బ్రతుకుంటామని గ్యారంటీ ఉందా? ఏమో ఇక్కడే ఏదో ఒకటి జరిగి వెళ్ళినా వెళ్ళిపోవచ్చు ప్రభు చెంతకి, అంటే ప్రభు రాకడే జరగచ్చు, అవునా? గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. కానీ బాప్తిస్మం తీసుకుంటే పెళ్లి జరగదని భయపడి బాప్తిస్మం తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను బాప్తిస్మానికి సిద్ధపడేటప్పుడు సండే రోజు దైవజనుడి ద్వారా బాప్తిస్మం ప్రకటన వచ్చింది, రేపు బుధవారం బాప్తిస్మాలు ఇస్తాము, ఆసక్తిగా ఉన్న వాళ్ళు వచ్చి బాప్తిస్మం తీసుకోవచ్చు అని. ఇంకా నాకు దేవుని కృపతో ప్రేరణ కలిగింది, బాప్తిస్మం తీసుకోవాలి, నేను కూడా రక్షణ పొందాలి, ఎలకాలో ఇట్లా వెంబడించడం కాదు, నేను కూడా నా పాపాలని గడిగేసుకోవాలి అని చెప్పి బాప్తిస్మానికి సిద్ధపడి ఇంటికి వెళ్ళి మా గ్రాండ్ మదర్ని అడిగాను, మా అమ్మమ్మని అడిగాను, అమ్మమ్మ ఇలా బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నానంటే ఆమె ఎంత ఎత్తున లేచింది, ఏంది బాప్తిస్మం తీసుకుంటావా, ఇదిగో అట్లాంటివన్నీ బడబాకు నువ్వు, అట్లాంటివన్నీ చేయవాకు నువ్వు, చర్చికి పోతున్నావు, నేను ఆపానా, అయినా నేను ఆపినా నువ్వు ఆగుతావా, మీ అమ్మ నాన్న లేరు, నీకు చెప్పేవాళ్ళు లేరు, నువ్వు వినవుగా నా మాట, చర్చికి పోతున్నావు వద్దంటే పో, ఇప్పుడు నువ్వు బాప్తిస్మం అంటే అసలుకే నీకు పెళ్లి చేసే దిక్కు లేదేడా,
మీ అమ్మ నాన్న ఉంటే నిన్ను పట్టించుకొని నీకు పెళ్లి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. అట్లాంటిది నువ్వు దానిలో పోయి మునిగావని తెలిసింది అనుకో, మనోళ్ళు ఎవరైనా ముందుకు వస్తారు నేను పెళ్లి చేసుకోవటానికి? అసలుకే మనోళ్ళు భయంకరమైన పూజలు విగ్రహారాధనలు చేస్తూ ఉంటారు. నువ్వు బాప్తీసం తీసుకున్నావని తెలిసింది అనుకో, ఇప్పటికే మనల్ని పట్టించుకోవట్లా, ఇంకా అసలా పట్టించుకోరు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావని తెలిస్తే నీకు ఈ జన్మలో పెళ్ళి కాదని మా అమ్మమ్మ ఖరాఖండిగా చెప్పేసింది. నేను కొంచెం ఆలోచించా, మా అమ్మమ్మ ఏంది ఇట్లా చెప్తుంది అని ఆలోచించి, ప్రభా నిజమే కదా, మా వాళ్ళందరూ అన్యులు, పక్కా అన్యులు, మంచి విగ్రహారాధికులు, దేవుడికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. సరే మా అమ్మ నాన్న అన్న ఉంటే దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎట్లాగో అట్లా కొన్ని సంవత్సరాలైనా, ఒక 30 కాదు 40 ఏళ్ళకైనా వెతికి పెళ్లి చేస్తారు. దేవుని నమ్ముకున్న వాళ్ళనే వెతికి పెళ్లి చేస్తారు. మరి నా గురించి పట్టించుకోవడానికి వాళ్ళు లేరు కదా, నాకు ఒక పెళ్లి సంబంధం వెతికి నాకు మా అక్కకి పెళ్లి చేయడానికి వాళ్ళు లేరు కదా, ఏం చేయాలి ప్రభా? అమ్మమ్మ చెప్పిన మాట కూడా కరెక్టే కదా అని ఒక రోజంతా నేను ఆలోచించి తర్జనా భర్జనాలో ఉండి చివరికి నేను ఒక నిర్ణయానికి వచ్చా. సరే ప్రభా, పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, పెళ్లి సంగతి నువ్వు చూసుకుంటావు, ఎప్పుడో చేసుకుంటే పెళ్లి కోసం ఇప్పుడు నువ్వు ఇచ్చే రక్షణ నేను పోగొట్టుకోవాలా? సరే కానీ ప్రభా, పెళ్ళి లేకపోయినా పర్వాలా, ముందైతే నాకు రక్షణ కావాలని తీర్మానం తీసుకొని అడుగు ముందుకేసి రక్షణ తీసుకోవడానికి దేవుని కృప చూపించాడు. ఈరోజు నాకు పెళ్ళి కాకుండా ఉందా అండి? ఒక మంచి చక్కటి దైవజనుని ఇచ్చి దేవుడు నాకు వివాహం జరిగించాడు. నాకు అన్యాయం చేశాడా దేవుడు? పోనీ మరియకు అన్యాయం చేశాడా? దేవుని కోసం వివాహాన్ని కూడా వద్దనుకొని, అవసరమైతే వివాహం కూడా నాకు అవసరం లేదు, దేవుని చిత్తం నా యందు నెరవేరకపోతే, దేవుడు నన్ను వాడుకోకపోతే వివాహం కూడా నాకు అవసరం లేదు అని అడుగు ముందుకు వేసిన మరియను దేవుడు అన్యాయం చేశాడా? చేయలేదు కదా. నాకు అన్యాయం చేశాడా? మరియకు చేశాడా? మరి నీకెందుకు చేస్తాడమ్మా? చెల్లి నీకెందుకు చేస్తాడు? బాప్తీసం తీసుకుంటే పెళ్ళి కాదని భయపడుతున్నావా? ఏమ్మా, ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేశాను దేవుని నమ్ముకున్న వాళ్ళ కోసం, ఇక ముందు కష్టంగా ఉంది, సరే ఏమైందిలే అన్యుల్ని పెళ్లి చేసుకుందాము, వాళ్ళ భక్తి వాళ్ళది నా భక్తి నాది అని అనుకొని అన్యులకు తలంచుతున్నావా? చెప్పమ్మా, దేవుడు అంటున్న మాట ఏందో తెలుసా? నేను అన్యాయస్తుని కాదు, మరియకు అన్యాయం చేయని వాండి నీకెందుకు అన్యాయం చేస్తాను? నేను నీ విషయంలో కూడా మరియ విషయంలో తీసుకున్న స్టెప్పే తీసుకుంటా. నేనేం అన్యాయస్తుని కాదు, పక్షపాతి కలిగిన దేవుణ్ణి అంతకన్నా కాదు. మరియను ఒకలాగా నిన్ను ఒకలాగా నేను చూడను. నువ్వు ఒక స్టెప్ ముందుకు వేయగలిగితే, అవసరమైతే నా చిత్తం నెరవేర్చుట కొరకు ఏ త్యాగమైనా, ఒక్క వివాహ విషయమే కాదు, ఏ త్యాగమైనా నువ్వు చేయగలిగితే నేను నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంత మాత్రమే కాదు, నేను నిన్ను ఘనపరచడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మరియ జీవితాన్ని మనం చూస్తే ఇక్కడ మనకు ఒకటి అర్థమైంది. ఏంటో చెప్పమంటారా? త్యాగము ఘనత రెండు కలిసి నడుస్తున్నట్టుగా అనిపించిద్దని. ఇక్కడ తను త్యాగం చేయడానికి సిద్ధపడింది, తన వెనకాల ఘనత వచ్చింది. అవునా? ఘనత వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం. లేకపోతే ఎక్కడ మరి అండి, ఎన్ని సంవత్సరాల క్రితం మరి అండి, ఏ ప్రాంతంలో మరి అండి, మనం ఆవిడ గురించి మాట్లాడుకోవటం ఏంది? ఒక త్యాగానికి తను సిద్ధపడింది గనకే తన వెనకాల ఘనత వచ్చింది, తన వెనకాల విజయం వచ్చింది, తన వెనకాల దేవుని కృప వచ్చింది. ఈరోజు మనము కూడా ఒక్క వివాహ విషయంలోనే కాదు, ఏ విషయంలో దేవుడు నీ నుంచి త్యాగం కోరుకుంటున్నారు, ఏ విషయంలో దేవుడు నిన్ను త్యాగం చేయమంటున్నాడు, ఎవరి పరిస్థితులు వాళ్ళకున్నాయి, ఎవరికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు నలుగుతూ ఉన్నారు, త్యాగం చేయాలా వద్దా, ఒక అడుగు ముందుకు వెయ్యాలా వద్దా చెప్పి యవ్వనస్తురాలా నువ్వు ఆలోచిస్తున్నావేమో దేవుని గురించి, ఒక అడుగు ముందుకు వేయటానికి దేవుడు అంటున్నాడు, నువ్వు త్యాగం చేయడానికి సిద్ధమైతే నేను నీ కోసం ఒక అడుగు ముందుకు వేయటానికి సిద్ధం, నేను నిన్ను ఘనపరచడానికి సిద్ధం.